for tonight. A billionaire who took the world of commerce by storm, whose stock skyrocketed, leaving the entire business fraternity amused. A true visionary and with a golden heart. A compassionate philanthropist who stands for the humanity and cares about the underprivileged. Who tries making lives better for the entire human race. రాక్షసుడండి వాడు. మనుషుల ప్రాణాలు ఏమాత్రం లెక్క చేయని జాలి దయ్యాలని మృగమండి. ఇప్పటికే ఆ రిషి వల్ల ఎన్నో వేల మంది జనం చచ్చిపోయారు. మేము పీల్చే గాల్లో కూడా విషయం కలిపాడు సార్ వాడు. ఆ ప్రభావం ఇంకా ఎన్నో ఏళ్ళు ఉండిపోతుంది. ఎన్నో వేల మందిని చెప్పి ఆ ఫ్యాక్టరీని మళ్ళీ తెరవబోతున్నాడండి ఆ ఋషి. రాక్షసుడండి, జాలి దయ్యాలని రాక్షసుడు. మీరు ఎన్నో ఏళ్ళు పోరాడిన తర్వాత ఇంతకు ముందున్న సీఎం ఆ పోరాటాన్ని గౌరవించి ఆ ఫ్యాక్టరీని పిలిచేశారండి. కానీ ఇప్పుడు ఆయన లేరు. ఏంట్రా బెదిరిద్దామని చూస్తున్నారా? నేను తలుచుకుంటే ఈ క్షణమే నువ్వు చచ్చేంత వరకు జైల్లో పెట్టించగలను. చిన్న పిల్లాడమని చూస్తున్నాను. నీ ఫ్యాక్టరీని ఇంకా తెరవడం కుదరదు. నీ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టమని పిఎం ఆఫీస్ కి లెటర్ కూడా పంపించాను. ఇక మీదట ఒరిస్సాలోనే కాదు, ఇండియా మొత్తంలో ఎక్కడా కూడా నువ్వు కాలు పెట్టలేవు. గాడ్స్ CM Saab. But now that's got me really excited for the payback. నేను వస్తాను, మళ్ళీ వస్తాను. మీ లాస్ నా లాస్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. Put your hands together to welcome the youngest and the most prolific entrepreneur who stamped his authority in over 175 countries. Rajesh Rishi of Rishi Corporations. Satyameva Jayate. మా నాన్న నాకు రిషి కార్పొరేషన్స్ని వదిలి వెళ్ళినప్పుడు నాకు 17 ఏళ్ళు. ఇంత పెద్ద కంపెనీని చిన్న పిల్లాడు వీడెలా నడుపుతాడని అందరూ నన్ను ఎంతో అండర్ ఎస్టిమేట్ చేశారు. నన్ను చిన్నపిల్లాడు తొక్కిపెట్టి నేనేమీ పీకలేనని చెప్పి వెనక్కి లాగిన వాళ్ల ముందే ఎదిగి ఎక్కడో ఉన్న కంపెనీని ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీస్ లిస్ట్లోకి తీసుకొచ్చాను. ఎదిరించిన వాడిని అతని కంచుకోటలోనే ఓడించి కాలు మీద కాలు వేసుకుంటే వచ్చే సుఖం ఉందే. It's such a lovely feeling. దేశానికి మంచి చేయాలనుకునే వాళ్ళని 400 మంది అడ్డుకోవడం సహజం. పాపం వాళ్ళని ఒక పక్క ఉండనిద్దాం. మనం చేయాల్సింది మనం చేద్దాం. జై హింద్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఏంటి రిపోర్టర్, జర్నలిస్ట్ నెల్లయ్యప్పన్, ఎలా ఉన్నావు? ఉన్నాను నవాబ్ సాబ్. బై ది వే, మీ బాస్ ఏదో ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు, చూసా, టీవీలో చూసా. ఎలా ఉన్నారండి? హ్యాపీగా ఉన్నారు. అంతా నీ మనిషి వల్లే. ఆ ఒరిస్సా సీఎం రిషి కార్పొరేషన్ ముగించేస్తానని సవాల్ విసిరాడు. ఏకదం పక్కాగా మీ వాడు లేపేశాడు. అతన్ని నేను చూడాలయ్యా. ఎక్కడున్నాడు? వాడు ఎవరిని కలవడు, వేరెవ్వరికి ఏ పని చేసి పెట్టడం. అండ్ అంత ఈజీగా రీచ్ అవ్వలేదు. ఆడి దగ్గర సెల్ ఫోన్ గానీ, వాట్సాప్ గానీ, ఈమెయిల్ గానీ, అంతెందుకు ఆధార్ కార్డు కూడా లేదు. అడిగితే సేఫ్టీ అంటాడు. సరే, అది అలా ఉంచండి. ఆడెవడో ఏంటో నేనే చెప్పేస్తే ఇక నా బతుకు తెరువేమవ్వాలి. బాగా మాట్లాడుతున్నావు నెల్లయ్య. మ్యాటర్ కొద్దాం. లోకమంతా చూస్తుంటుంది. ఒక చిన్న సందేహం ఉన్నా కూడా ఇప్పుడే వెనక్కి వచ్చేయండి. మ్యాటర్ కొద్దామని చెప్పి మీరు సోదంతా చెప్తారేంటి? డబ్బు ఎక్కడుందో చెప్పారంటే నేను మిగతా పనులు చూసుకుంటాను. పైగా స్నానం చేసి వెళ్ళాలి. హలో, నీ బాస్ కు చెప్పు, వెనకడుగు వేయడం వాడి చరిత్రలోనే లేదు. ఇక మీరే తలుచుకున్నా స్కాట్లాండ్ ప్రిన్స్ ని కాపాడలేరు. స్కాట్లాండ్ ప్రిన్స్ ని కాపాడలేరు. స్కాట్లాండ్ ప్రిన్స్ ని కాపాడలేరు. స్కాట్లాండ్ ప్రిన్స్ ని కాపాడలేరు.
ఓల్ సర్వర్స్ అని హ్యాక్ అయ్యాయి. హ్యాకర్ ఎవరో కనిపెట్టలేకపోతున్నాం, ఇవన్నీ ఆపలేకపోతున్నాం చీఫ్. సార్, ఇది సాధ్యమే కాని విషయం. భయపడాల్సిన అవసరమే లేదు. ప్రిన్స్ చాలా జాగ్రత్తగా సేఫ్గా ఉన్నారు. బై ద వే, ఈ ఇన్ఫర్మేషన్ ని మేమేలా నమ్మాలి? తెలియలేదు. మా సర్వీస్ అన్ని కూడా హ్యాక్ అయ్యి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ మీకు తెలుసు, మామూలు మనుషులు ఇది చేయలేరు. ఇది కేవలం పుకార్ అయి ఉండొచ్చు ఆఫీసర్. అండ్ ఈరోజు ప్రిన్స్ రాయల్ వెడ్డింగ్. ఒక రాయల్ వెడ్డింగ్ కి ఏర్పాటు చేసే సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంటుందో మీకు బాగా తెలుసు కదా. ఆఫీసర్, చర్చ్ లో ఉండే ఒక్కొక్క గెస్ట్ ని ఎన్నో లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ చెక్ చేసి లోపలికి పంపించాం. మన సిస్టమ్ లో ఏ గెస్ట్ పేరు క్లిక్ చేసినా గత వారం వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఎవరిని కలిశారు, ఏం చేశారని అన్ని వివరాలు కనిపిస్తాయి సార్. ఈ రోజు ప్రిన్స్ దరిదాపుల్లోకి వెళ్ళాలని నాకు తెలిసి కలలో కూడా ఎవరు ఊహించుండరు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఆఫీసర్. మేము చూసుకుంటాం. జేమ్స్, రాయల్ వెడ్డింగ్ టెలికాస్ట్ అయ్యి అన్ని ఛానల్స్ పే చేయండి. ఎస్ సార్. ఇతను మన అగస్టస్ కాదు. ఏంటి? అతను మన ఫాదర్ అగస్టస్ లెడాక్స్ కాదు. ఫాదర్, అది ఆయనే. నో, కాదు. అక్కడెవరికో ప్రమాదం ఉంది. ఇతనెవరు? There's love in every single atom of the earth that surrounds us. Oh, I can experience that divine love on the beautiful faces of the Prince of Sky and the Princess to be. Free.
never kiss the bride. What? ఛాన్స్ లేదు రాజా. Guards! 16వ శతాబ్దంలో కట్టిన చర్చి టన్నల్ బ్లూ ప్రింట్ అతనికి ఎలా దొరికింది? అండ్ ఈ షాండ్లర్ ఖచ్చితంగా అతను ప్లాన్ చేసిన టైంకే ఎలా కింద పడింది? అదేం థియరీ? ఆ బల్బ్ లో ఉన్నది లిక్విడ్ నైట్రోజన్. అది షాండ్లర్ కి ఉన్న స్టీల్ చైన్ ని అరిగేలా చేసింది. స్టీల్ అరిగితే అది వీక్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టైటానిక్. అంత పెద్ద షిప్ చిన్న ఐస్ బ్లాక్ కి గుద్దుకొని విరిగిపోయింది. ఆ తర్వాత షిప్స్ తయారు చేసే వాళ్ళు ప్యూర్ స్టీల్ యూజ్ చేయడమే ఆపేశారు. అది మాత్రమే కాదు, సైనైడ్ షాట్ యూజ్ చేసి ప్రిన్స్ ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చంపాడు. జనరల్ అస్లాం, నీ కేసు గురించి కొంచెం మాట్లాడాలి. గత 6 నెలలుగా ఈ మెయిల్ ఐడి నుంచి చాలా మెయిల్స్ వస్తున్నాయి. ఏంటా అని నేను అది ఓపెన్ చేసి చూశాను. ఈ డాక్యుమెంట్ అందులో దొరికింది. దీన్ని ఒక క్రిమినాలజీ ప్రొఫెసర్ పంపించారు. పేరు భావన మేనన్, ఫ్రమ్ చెన్నై, ఇండియా. చెన్నై? అవును, ఇది ఆవిడ స్టూడెంట్ రాసిన ఒక థీసిస్ రిపోర్ట్. ఇందులో నువ్వు హ్యాండిల్ చేస్తున్న స్కాట్లాండ్ ప్రిన్స్ హత్యకి 1 సంవత్సరం ముందు ఇండియాలో జరిగిన చీఫ్ మినిస్టర్ హత్యకి ఎన్నో పోలికలున్నట్టు ఇందులో మెన్షన్ చేశారు. ఈ రిపోర్ట్ ని కంప్లీట్ గా చదివాను. కొంచెం నమ్మేలాగే ఉంది. జనరల్, ఈ కేసు గురించి ఎన్నో థియరీస్ అండ్ రూమర్స్ వినపడుతున్నాయి. ఇది కూడా అలాంటిదే అయి ఉంటుంది. అయినా మన కేసు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ లేని ఒక అండర్ గ్రాడ్ కాలేజ్ స్టూడెంట్ ఎంత పెద్ద కేసుని కనిపెట్టగలదని మీరు నమ్ముతున్నారా? యా. ఐ గెస్ ఇండియాలో జరిగిన ఆ హత్యని నేనే దర్యాప్తు చేసి ఆ తర్వాత ఒక డెసిషన్కి వస్తాను. నెక్స్ట్ ఫ్లైట్కి నేను చెన్నై వెళ్తాను. వెళ్ళి చాలా రోజులైంది. ఎవరి కోసం వెతుకుతున్నాడు? భావన, ఎంతకింత లేటు? చెట్టి, ఓకే ఓకే. అక్క, వాళ్ళు రాలేదు కానీ అన్నా సార్ ఏం చెప్పట్లు, ఏం పొగడతలు. ఏయ్, కప్పు చూసావా ఎలా ఉందో? ఇదిగో, ఈ కప్పుతో కలిపి నా 49వ స్టూడెంట్ వెడ్డింగ్ ఇన్వైట్. దీన్ని షోకేస్ లో పెట్టుకుని తనివి తీరా చూసుకోమను. నా స్టూడెంట్స్ అందరూ 19-20 ఏళ్లకే హాయిగా పిల్ల జల్ల అంటూ తిరగడం మొదలు పెట్టేశారు. నిన్నొకతి తన కూతురు 5th బర్త్డేకి ఇన్వైట్ చేస్తోంది. నేను మాత్రం అది కాదు మామ, భావనకి ఎంత కష్టం. ఒకసారి అటు చూడే, అలా స్టూడెంట్ ఒకరు అలా మనవరాలతో ఎంత జాలీగా సంతోషంగా వెళ్తా చూసావా? లేదురా, ఈ విధంగా కౌంటర్ ఇస్తేనే అది వర్కౌట్ అవుతుందని నేను ట్రై చేశా. ఏమీ అక్కర్లేదు. ఇలా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ క్యూట్ గా లవ్ చేసే వయసు దాటిపోయింది నీ ఫ్రెండ్ కి. 40s కిడ్స్ లా బిహేవ్ చేస్తున్నావు. 40s కిడ్సా? నీ ఇంట్లో వాళ్ళందరూ ఓకే చెప్పారంటే తొక్కలో ఓకే చెప్తారు. హే, నిన్ను లవ్ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఒక ఫోన్ యూజ్ చేయడం లేదు, వాట్సాప్ యూజ్ చేయడం లేదు, మెయిల్ యూజ్ చేయడం లేదు. వాడి యూజ్ చేసుకోవట్లేదమ్మా. 4 ఏళ్లుగా తన వెనకాల తిరుగుతున్నావు, తన ఇంట్లోనే ఉంటున్నావని మా అక్క వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూశారు. ఇంకో 2 రోజుల్లో మన ఇంటికి తీసుకొస్తారట. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఓయ్, ఏదో ఒకటి మాట్లాడు. అది ట్రైన్ వచ్చేసింది. అన్న పాపం అన్న, ఏదో ఒకటి చెప్పి. ప్లీజ్ ఆటలాడుకోమది. ఐ రియలీ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్. నీకు నేను నచ్చానా లేదా? మా ఇంట్లో ఒప్పుకోరని తెలుసుగా. తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అదే అంటున్నావంటే నీ మైండ్లో ఇంకేమైనా ఉందా? అదేంటో చెప్తేనే కదా నాకు తెలిసేది. Say, I just want you to be there for me. నీకేదైనా అయితే నీకోసం ప్రాణాలైనా ఇస్తాను. నీతోనే ఉండాలనుకుంటున్నాను. నువ్వు
ఇలా మాట్లాడదు ప్లీజ్.